హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన తెలుగు బుక్స్ సమరీ. లైఫ్ మార్చే సూపర్ టిప్స్, మంచి జ్ఞానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎప్పుడూ రెడీ. ఈరోజు మనం మాట్లాడబోయే బుక్ అదో లెజెండరీ బుక్, కోట్లాది మంది లైఫ్లలో మ్యాజిక్ చేసిన బుక్. అదే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్, మన ఉపచేతన మనసు యొక్క పవర్. నిజం చెప్పాలంటే ఇది జస్ట్ చదివి పక్కన పెట్టే బుక్ కాదు, మీ మైండ్ని ఎలా కరెక్ట్గా వాడాలో నేర్పించే ఒక పర్ఫెక్ట్ మాన్యువల్ ఇది. మీలో ఎంత పవర్ ఉందో మీకు తెలిస్తే మీకు అసాధ్యం అనేది ఏదీ లేదంటారు జోసెఫ్ మర్ఫీ. ఈ కొద్ది నిమిషాలు మీ ఆలోచనలు, మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేసే ఆ సీక్రెట్స్ అన్నీ చూద్దాం. రెడీనా మరి? లెట్స్ గెట్ స్టార్టెడ్. 1. 2 మైండ్లు, మీ లోపల ఉన్న సూపర్ పవర్. ద 2 మైండ్స్, యువర్ ఇన్నర్ పవర్. జోసెఫ్ మర్ఫీ మన మైండ్ని 2 మెయిన్ పార్ట్స్గా విడదీశారు. 1. కాన్షియస్ మైండ్, చేతన మనస్సు. ఇది మన డైలీ థింకింగ్, లాజిక్, అనాలిసిస్, డెసిషన్స్కి కారణం. ఏం ఆలోచించాలి, ఏం తినాలి, ఏ పని చెయ్యాలి అని డిసైడ్ చేసేది ఇదే. దీన్ని మన మైండ్కి గేట్ కీపర్ అనుకోవచ్చు. ఇది కెప్టెన్ లాంటిది. పడవ ఎటు వెళ్లాలో నిర్ణయించేది ఈ కెప్టెనే. 2. సబ్కాన్షియస్ మైండ్, ఉపచేతన మనస్సు. ఇదే అసలు సిసలైన హీరో. ఇది అపారమైన పవర్ హౌస్, ఒక అద్భుతమైన క్రియేటర్. దీనికి లాజిక్, అనాలిసిస్ అంటే తెలీదు. మీరు ఏది నమ్మినా, లోపలికి పంపినా అది దాన్ని నిజం అనుకుంటుంది. మీ అలవాట్లు, హెల్త్, జ్ఞాపకాలు, అదృష్టం అన్నీ ఇది కంట్రోల్ చేస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ ఒక మంచి పొలం లాంటిది. మీరు మంచి విత్తనం పాజిటివ్ థాట్ వేసినా, చెడ్డ విత్తనం నెగటివ్ థాట్ వేసినా అది పెంచి తీరుతుంది. దాని పవర్ ఎంత? మీరు పడుకున్నా, టీవీ చూస్తున్నా మీ గుండె కొట్టుకోవడాన్ని, శ్వాస తీసుకోవడాన్ని కంట్రోల్ చేసేది ఈ సబ్కాన్షియస్ మైండే. ఇది సైలెంట్గా ఉంటూ మీ జీవితంలోని ప్రతి ఆటోమేటిక్ ఫంక్షన్ని రన్ చేస్తుంది. అందుకే దీన్ని సరిగ్గా వాడితే లైఫ్ సూపర్ స్మూత్గా నడుస్తుంది. మెయిన్ పాయింట్ ఇస్ టు కాన్షియస్ మైండ్. నువ్వు గేట్ కీపర్వి. సబ్కాన్షియస్ మైండ్లోకి మంచి ఆలోచనలు మాత్రమే పంపాలి, ఓకేనా? కెప్టెన్ కాన్షియస్ ఆర్డర్ ఇస్తేనే ఇంజనీర్ సబ్కాన్షియస్ ఆ పనిని చేసి తీరాలి. 2. సబ్కాన్షియస్ మైండ్, పనితీరు మరియు నమ్మకం యొక్క పవర్. హౌ ఇట్ వర్క్స్, ద పవర్ ఆఫ్ బిలీఫ్. మర్ఫీ ఏం చెప్తారంటే సబ్కాన్షియస్ మైండ్కి ఆర్డర్స్ మాత్రమే తెలుసు, కానీ ఎందుకు, ఎలా అని అడగడం తెలీదు. ఇది నిజంగా ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. ఉదాహరణకి, మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి అబ్బా నాకు ఎప్పుడూ డబ్బు కష్టాలే, చాలా బాధపడుతున్నా అని పంపారనుకోండి. అప్పుడు అది సరే, నీకు ఇంకా ఎక్కువ డబ్బు సమస్యలు సృష్టించి ఇస్తాను అని అంటుంది. ఎందుకంటే అదే మీ స్ట్రాంగ్ నమ్మకం. చిన్నప్పటి నుంచి మనం కొన్ని విషయాలు వింటూ పెరిగి ఉంటాం. డబ్బు చెడ్డది, నాకు అదృష్టం లేదు, నేను దేనికి పనికిరాను అని. ఈ ఆలోచనలు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ లాగా ఫిక్స్ అయిపోతాయి. ఈ ఓఎస్ని మార్చకుండా మీరు పైపైన ఎంత ప్రయత్నించినా అది ఫెయిల్ అవుతుంది. అదే టైంలో మీరు నాకు ప్రతి విషయంలో సక్సెస్, హ్యాపీనెస్ దొరుకుతున్నాయి, నా దగ్గర బోలెడంత సంపద ఉంది అని నమ్మితే మీ సబ్కాన్షియస్ మైండ్ ఓకే, నీకు ఇంకా ఎక్కువ సక్సెస్, హ్యాపీనెస్, సంపద క్రియేట్ చేసి ఇస్తాను అని అంటుంది. చూసారా ఎంత సింపులో? ఎలా పని చేయాలి? నమ్మకం, ఫెయిత్. మీ ఆలోచనలను సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చేటప్పుడు అవి పక్కాగా జరుగుతాయని, ఇప్పటికే జరిగిపోయాయని గట్టిగా నమ్మాలి. డౌట్ పడితే అది విషం లాంటిది, మొత్తం ప్లాన్ని పాడు చేస్తుంది. మీరు నమ్ముతున్నప్పుడు కలిగే ఫీలింగ్ చాలా ముఖ్యం. మీ ఫీలింగే ఉపచేతన మనస్సుకు అర్థమయ్యే భాష. రిలాక్సేషన్ మరియు రివర్స్ ఎఫర్ట్లా మీరు కోరుకున్నది లోపలికి పంపడానికి బెస్ట్ టైం ఏంటంటే గాఢ నిద్రలోకి వెళ్లే ముందు లేదా ఉదయం లేవగానే. ఈ టైంలో మన కాన్షియస్ మైండ్ కొంచెం స్లో అయిపోతుంది, కాబట్టి సబ్కాన్షియస్ మైండ్కి డైరెక్ట్గా మెసేజ్ పంపొచ్చు. అదే మీరు టెన్షన్ పడుతూ ఇది పక్కా జరగాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అని ఎక్కువ కష్టపడితే దాన్ని లా ఆఫ్ రివర్స్ ఎఫర్ట్ అంటారు. మీ కాన్షియస్ మైండ్ భయపడి మీ కోరికకు అడ్డుపడుతుంది. అందుకే రిలాక్స్డ్గా జరిగి తీరుతుందనే విశ్వాసంతో ఉండాలి. 3. ఆరోగ్య రహస్యం, సబ్కాన్షియస్ మైండ్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం. ద సీక్రెట్ టు హెల్త్, కంప్లీట్ హీలింగ్. సబ్కాన్షియస్ మైండ్ మన బాడీలో ఉండే సూపర్ పవర్. గుండె కొట్టుకోవడాన్ని, ఊపిరితిత్తులను, డైజెషన్ సిస్టమ్ని, ప్రతి అవయవాన్ని నిరంతరం ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ మహాశక్తికి మన శరీరాన్ని కంప్లీట్గా నయం చేసే పవర్ ఉంది. అదొక మ్యాజిక్ టెక్నిక్. మెంటల్ పిక్చర్, మీరు చాలా హెల్దీగా,
సూపర్ ఎనర్జీతో ఉన్న ఒక క్లియర్ పిక్చర్ని ఊహించుకోండి. ఉదాహరణకి, మీరు పరుగు పందెంలో దుమ్ము రేపుతున్నట్లుగా లేదా ఫుల్ ఎనర్జీతో డాన్స్ చేస్తున్నట్లుగా. మీరు సంపూర్ణంగా కోలుకున్న తర్వాత ఫీల్ అయ్యే ఆ సంతోషాన్ని ఇప్పుడే ఫీల్ అవ్వండి. అఫర్మేషన్, మానసిక ఆహారం. ప్రతి రాత్రి పడుకునే ముందు ఇలా చెప్పుకోండి: నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి, నా శరీరం దైవిక ప్రేమతో నిండి ఉంది, నాలో ఉన్న ప్రతి కణం హీల్ అవుతోంది. ఈ అఫర్మేషన్ అనేది మీ ఉపచేతన మనస్సుకు ఇచ్చే రోజువారీ ఆహారం లాంటిది. ఒక్కరోజు చెప్పి వదిలేస్తే పని జరగదు. మీ బాడీని మెంటల్గా మీరు ఈ మంచి ఆహారంతో నింపాలి. డాక్టర్ కాలిన్స్ టెక్నిక్ మైనస్ ప్లేసిబో ఎఫెక్ట్. డాక్టర్ కాలిన్స్ అనే వ్యక్తిని ఉదాహరణగా చూపిస్తూ మర్ఫీ ఏం చెప్తారంటే, మన హెల్త్ గురించి సబ్కాన్షియస్ మైండ్కి చెప్పేటప్పుడు అది ఎలా నయమవుతుందో ఊహించాల్సిన పనిలేదు, కేవలం ఫలితాన్ని నమ్మాలి అంతే. నా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అనంతమైన తెలివితేటలు ఇప్పుడు నా శరీరాన్ని హీల్ చేస్తున్నాయి అని నమ్మితే చాలు. ప్లేసిబో ఎఫెక్ట్ గురించి వినే ఉంటారు కదా. డాక్టర్ ఇచ్చింది షుగర్ పిల్లైనా పేషెంట్ అది అసలు మందు అని నమ్మితే వాళ్ళ బాడీ నిజంగానే కోలుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ నమ్మకం సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసింది. మీలోని హీలింగ్ పవర్ని మీరు గుర్తించాలంతే. 4. సంపద మరియు సక్సెస్ వైపు ప్రయాణం. యువర్ జర్నీ టువర్డ్స్ వెల్త్ అండ్ సక్సెస్. డబ్బు అనేది మన మైండ్లో ఉన్న ఒక నమ్మకం అంతే అంటారు మర్ఫీ. చాలామంది డబ్బు కోసం కష్టపడతారు గాని డబ్బు తమ దగ్గర ఉండాలని, తమ లైఫ్లోకి ఫ్లో అవ్వాలని బలంగా నమ్మరు. అందుకే ప్రాబ్లం. కేవలం కోరుకోవడం వేరు, నిర్ణయించుకోవడం వేరు. మీరు సంపదను నిర్ణయించుకోవాలి. పేదరికం, పవర్టీ అనేది ఒక మైండ్ సెట్ డిసీజ్. ఈ ఆలోచనను మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి వెంటనే తీసేయాలి. డబ్బుని చెడ్డగానో తప్పుగానో చూడకండి. డబ్బు అంటే మంచి పనికి, సేవకు, స్వేచ్ఛకు ఒక సాధనమని చూడండి. డబ్బు ఒక మంచి పనిమనిషి, గుడ్ సర్వెంట్. కానీ చెడ్డ యజమాని, బ్యాడ్ మాస్టర్. దాన్ని మనం కంట్రోల్ చేయాలి, అది మనల్ని కాదు. సక్సెస్ సీక్రెట్. వెల్త్ అఫర్మేషన్. ప్రవాహం. ప్రతిరోజు మార్నింగ్, నైట్ నాకు డబ్బులు ఈజీగా, సింపుల్గా, నిరంతరం వస్తున్నాయి. నేను చాలా రిచ్, నేను లగ్జరీ లైఫ్ గడుపుతున్నాను అని గట్టిగా ప్రకటించుకోండి. ఇంకా బాగా చెప్పాలంటే అఫ్లూయెన్స్, ప్రవాహం అనే పదాన్ని వాడండి. సంపద నిరంతరంగా, అడ్డు అదుపు లేకుండా నా వైపు ప్రవహిస్తోంది అని అనుకోండి. యాక్సెప్టెన్స్ ఈజ్ టు మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక సూపర్ మ్యాగ్నెట్ లాంటిది. మీరు సంపదను ప్రేమిస్తే అది మీ వైపు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది. మీకు లభించే చిన్న చిన్న ఆదాయాలను కూడా కృతజ్ఞతతో స్వీకరించండి. ఇది మీ సబ్కాన్షియస్ మైండ్కి నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అనే సిగ్నల్ పంపుతుంది. క్లియర్ గోల్ ఫీలింగ్. మీరు దేనిలో సక్సెస్ కావాలనుకుంటున్నారో ఒక క్లియర్ టార్గెట్ని సబ్కాన్షియస్ మైండ్లోకి పంపండి. ఆ లక్ష్యం అప్పుడే నెరవేరిపోయినట్లు ఫీల్ అవ్వండి. మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా, ఫేమస్ రైటర్గా, గొప్ప ఇంజనీర్గా మారిపోయినట్లు ఊహించుకోండి. మీరు విజయం సాధించిన తర్వాత ప్రజలు మిమ్మల్ని ఎలా అభినందిస్తారో, మీరు మీ కుటుంబానికి ఎంత గర్వకారణంగా ఉంటారో ఆ ఫీలింగ్ని అనుభవించండి. ఈ మెంటల్ పిక్చర్ మిమ్మల్ని ఆ టార్గెట్ వైపు నడిపిస్తుంది. ఇది కేవలం కోరిక కాదు, జరగబోయే నిజమని నమ్మాలి. 5. బంధాలు మరియు క్షమ యొక్క అద్భుతం. ద మిరకిల్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ ఫర్గివ్నెస్. రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ నుంచే వస్తాయంట. మీరు వేరే వ్యక్తి గురించి ద్వేషంగా, కోపంగా ఆలోచిస్తే ఆ నెగటివ్ ఫీలింగ్స్ ముందుగా మీకే హాని చేస్తాయి తెలుసా? క్షమించకపోవడం అనేది విషం తాగినవాడు ఎదుటివాడు చనిపోవాలని ఎదురుచూడడం లాంటిది. మంచి రిలేషన్షిప్స్ కోసం చేయాల్సింది ప్రేమ రూల్, లా ఆఫ్ లవ్. ప్రతి మనిషిలోనూ దైవిక ప్రేమ శక్తి ఉందని నమ్మండి. ఇతరుల మిస్టేక్స్ని ఫర్గివ్, క్షమించండి, చేయండి. క్షమించడం అంటే వారి తప్పులను ఓకే చేయడం కాదు, ఆ నెగటివ్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోవడం. మెంటల్ ప్రేయర్, మానసిక సినిమా. మీతో గొడవపడ్డ వ్యక్తి కోసం ఇలా ప్రార్థించండి: ఆ వ్యక్తికి శాంతి, సంతోషం, సక్సెస్ మరియు దైవిక ప్రేమ లభించుగాక. ఇంకా శక్తివంతమైన పద్ధతి ఏంటంటే, ఆ వ్యక్తిని మీరు కోరుకున్నట్లుగా, ప్రశాంతంగా, నవ్వుతూ ఉన్నట్లు మీ మైండ్లో ఒక మూవీ ప్లే చేయండి. వాస్తవానికి ఆ వ్యక్తి ఎలా ఉన్నా మీ ఉపచేతన మనసుకు ఈ పాజిటివ్ పిక్చర్నే పంపండి. మ్యారేజ్, హార్మోనీ. మీరు కోరుకునే లైఫ్ పార్ట్నర్ లేదా ఫ్రెండ్ యొక్క మంచి క్వాలిటీస్ని క్లియర్గా రాసుకోండి. ఆ వ్యక్తితో మీరు హ్యాపీగా ఉన్నట్లు ఊహించుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ వ్యక్తిని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తుంది. ఈ టెక్నిక్ ఒంటరితనాన్ని దూరం చేసి మనశ్శాంతిని, హ్యాపీనెస్ని మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే వారిని నియంత్రించడానికి ప్రయత్నించకండి. వారికి స్వేచ్ఛ ఇవ్వండి.
అది నిజమైన ప్రేమ. 6. అడ్డంకులను దాటడం. భయం మరియు టెన్షన్. ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్, ఫియర్ అండ్ యాంగ్జైటీ. భయం అంటే ఏంటో తెలుసా? మన సబ్కాన్షియస్ మైండ్కి పంపే ఒక నెగటివ్ రిక్వెస్ట్. దేనికి భయపడితే అదే లైఫ్లో జరుగుతుంది, జాగ్రత్త. మర్ఫీ ఇదే పాయింట్ని గట్టిగా చెప్తారు. యాంగ్జైటీ, టెన్షన్ అనేది మీ ఊహ, ఇమాజినేషన్ పవర్ని నెగటివ్గా వాడడం అంతే. మీ మైండ్ ఒక అద్భుతమైన ఊహాశక్తిని కలిగి ఉంది. దాన్ని మంచి సినిమా తీయడానికి వాడాలి, హారర్ సినిమా కాదు. భయాన్ని జయించడం. భయాన్ని యాక్సెప్ట్ చేయండి. దాన్ని తొలగించడానికి ట్రై చేయకుండా అది ఒక పాత అలవాటు అని గుర్తించండి. దానికి ఆపోజిట్గా ఆలోచించండి. ఐ యామ్ పవర్. మీరు దేనికి భయపడుతున్నారో దానికి ఆపోజిట్గా ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని మీ మైండ్లోకి పంపండి. నాకు భయంగా ఉంది అనడానికి బదులు వెంటనే నేను ధైర్యంగా ఉన్నాను, ఐ యామ్ బ్రేవ్, లేదా నేను సురక్షితంగా ఉన్నాను, ఐ యామ్ సేఫ్ అని చెప్పండి. ఈ ఐ యామ్ స్టేట్మెంట్స్ చాలా పవర్ఫుల్. అవి మీ సబ్కాన్షియస్ మైండ్కి తక్షణ ఆర్డర్స్ ఇస్తాయి. పడుకునే ముందు రిలీజ్ చేయండి. భయాన్ని సబ్కాన్షియస్ మైండ్కి పంపకుండా పడుకునే ముందు దాన్ని వదిలేయండి. ఒక నదిలో మీ భయాలన్నీ కొట్టుకుపోతున్నట్లుగా ఊహించుకోండి. మీరు నిద్రపోయే ముందు ఏ ఫీలింగ్తో ఉంటారో అదే మీ మరుసటి రోజు లైఫ్ని డిసైడ్ చేస్తుంది. పనితీరు. అనలిటికల్ టెక్నిక్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మర్ఫీ గారు అనలిటికల్ టెక్నిక్ వాడమంటారు. ప్రాబ్లం ఏంటో క్లియర్గా గుర్తించండి. తరువాత మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క సూపర్ ఇంటెలిజెన్స్కి ఆ సమస్యను అప్పగించండి. ఈ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ నా సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు, థ్యాంక్ యూ అని చెప్పేసి వెంటనే దాని గురించి ఆలోచించడం స్టాప్ చేయండి. ఆన్సర్ ఎప్పుడు ఎలా వస్తుందో అని టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా ఉండండి. ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తే కాన్షియస్ మైండ్ మళ్లీ అడ్డుపడుతుంది. నమ్మి వదిలేయాలి. 7. సబ్కాన్షియస్ మైండ్తో ప్రేయర్ చేసే సూపర్ టెక్నిక్స్. ఊరికే కోరుకుంటే సరిపోదు. మన సబ్కాన్షియస్ మైండ్తో కరెక్ట్గా మాట్లాడడం ఎలాగో మర్ఫీ కొన్ని సూపర్ టెక్నిక్స్ చెప్పారు. ఇవి చాలా పవర్ఫుల్. ఫీలింగే మన ప్రేయర్ని సక్సెస్ చేస్తుంది. 1. విజువలైజేషన్ టెక్నిక్. ఫీలింగ్ ముఖ్యం. మీరు కోరుకున్న రిజల్ట్ని చాలా క్లియర్గా ఊహించుకోండి. ఆ ఫీలింగ్ని నిజంగా అనుభూతి చెందండి. కొత్త ఇల్లు కావాలంటే ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నట్లు, అక్కడ కూర్చుని కాఫీ తాగుతున్నట్లు, గోడల కలర్ చూస్తున్నట్లు ఈ ఫీలింగ్ని సబ్కాన్షియస్ మైండ్లోకి గట్టిగా పంపాలి. మీ కోరిక నెరవేరిన తర్వాత మీరు ఎంత సంతోషంగా ఉంటారో ఆ సంతోషాన్ని ఇప్పుడే ఫీల్ అవ్వండి. అదే అసలు పవర్. 2. నైట్ టైం టెక్నిక్. నిద్రలోకి జారుకునే ముందు, పడుకునే ముందు ఒక 5 నిమిషాలు మీరు కోరుకున్న ఫలితం యొక్క ఒక సింపుల్ చిన్న వాక్యాన్ని పదే పదే చెప్పుకోండి. ఉదాహరణకి, నాకు అద్భుతమైన జాబ్ వచ్చింది, లేదా నేను సూపర్ హెల్తీగా ఉన్నాను. నిద్ర వచ్చేంత వరకు ఈ మాటలను ఫీల్తో చెప్పండి. ఇది డైరెక్ట్గా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. దీన్ని నిద్రకు ముందరి గుమ్మం, థ్రెషోల్డ్ ఆఫ్ స్లీప్ అంటారు. ఈ గుమ్మం దాటితే మీ కోరిక వెంటనే లోపలికి వెళ్తుంది. 3. బాంక్లెట్ టెక్నిక్. బాధ్యత అప్పగించండి. ఈ పద్ధతిలో మీరు కోరుకున్న దాన్ని పూర్తి చేయడానికి మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక బాంక్లెట్ను అప్పగించండి. అంటే ఒక సమస్యను పరిష్కరించాలని కోరుకుంటే దాని బాధ్యత మొత్తాన్ని మీ లోపల ఉన్న సూపర్ పవర్కి వదిలేయండి. నాకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి టెన్షన్ పడకుండా ఉండాలి. మీ పని అడగడం, ఆ తర్వాత నమ్మకంగా వెయిట్ చేయడం అంతే. ఆ సొల్యూషన్ గురించి ఎక్కువ ఆలోచించకండి, దాన్ని వదిలేయండి. 4. కృతజ్ఞతాభావం. ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇప్పటికే మీ లైఫ్లో ఉన్న వాటికి మరియు మీరు కోరుకున్నది దొరికినందుకు ముందుగానే థ్యాంక్స్, కృతజ్ఞత చెప్పడం సబ్కాన్షియస్ మైండ్కి చాలా ఇష్టమైన ఫుడ్. థ్యాంక్స్ చెప్పడం అనేది పాజిటివ్ ఎనర్జీని మీ వైపు ఆకర్షిస్తుంది. నాకు లభించిన ప్రతి మంచి విషయానికి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను అని చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. ఈ కృతజ్ఞతాభావం మీ వైబ్రేషన్ని పెంచుతుంది. 8. ఏజ్ పెరిగినా యంగ్గా ఉండడం మరియు సరైన గైడెన్స్ పొందడం. ఇటర్నల్ యూత్ అండ్ డివైన్ గైడెన్స్. మైండ్పై ఏజ్ ఎఫెక్ట్ గురించి కూడా జోసెఫ్ మర్ఫీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గిపోతుందని అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. సబ్కాన్షియస్ మైండ్కి టైం అంటే లెక్కలేదు. మనం ఏజ్ గురించి ఏం చెప్తే అదే జరుగుతుంది. ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్. మీరు యంగ్గా ఫుల్ ఎనర్జీతో ఉన్నారని నమ్మితే మీ సబ్కాన్షియస్ మైండ్ మీ బాడీని, మీ ఆలోచనలను అలాగే మారుస్తుంది. మీ ఏజ్ గురించి ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడకండి. నాకు ముసలితనం వచ్చేసింది అనే మాటను మీ డిక్షనరీ నుంచి తీసేయండి. దానికి బదులు నా ఏజ్ పెరుగుతున్న కొద్దీ నా అనుభవం,
జ్ఞానం, శక్తి మరియు హ్యాపీనెస్ కూడా పెరుగుతున్నాయి అని చెప్పండి. ఏజ్ అనేది కేవలం అనుభవాన్ని కొలిచే కొలమానం మాత్రమే. దైవిక మార్గనిర్దేశం, డివైన్ గైడెన్స్, ఇన్నర్ వాయిస్, సబ్ కాన్షియస్ మైండ్కి అంతులేని జ్ఞానం ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ మైండ్కు ఇలా పంపండి: నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న తెలివితేటలు నాకు కరెక్ట్ రూట్ చూపిస్తాయి. నేను తీసుకునే డెసిషన్ నాకు అందరికీ మంచి చేస్తుంది అని చెప్పి హాయిగా పడుకోండి. కరెక్ట్ ఆన్సర్ మీకు ఒక ఐడియా రూపంలో, ఒక చిన్న లోపలి గొంతు, స్టిల్ స్మాల్ వాయిస్ రూపంలో లేదా ఒక అనుభవం రూపంలో దొరుకుతుంది. డోంట్ వర్రీ, మీ అంతర్వాణి ఇంట్యూయిషన్ చెప్పేదే మీ సబ్ కాన్షియస్ మైండ్ సమాధానం. దాని మాట వినండి. 9. ముగింపు. జీవితాన్ని మార్చే ఫైనల్ మెసేజ్, కన్క్లూజన్, ది అల్టిమేట్ మెసేజ్. ఫ్రెండ్స్, ఈ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్ మనకు చెప్పే చివరి నిజం ఒక్కటే: మీరే సృష్టికర్తలు. మీ ఆలోచనలే మీ లైఫ్ని డిజైన్ చేస్తాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒక సూపర్ పవర్ఫుల్ టూల్. మీరు వేసే ఏ విత్తనానికైనా, ఆలోచనకైనా మొలకెత్తించే పవర్ దానికి ఉంది. నెగటివిటీని డిలీట్ చేయండి. డౌట్, భయం, టెన్షన్ అనే 3 పాయిజన్స్ని మీ మైండ్లోకి అస్సలు రానివ్వకండి. వాటికి మీ లైఫ్లో చోటు ఇవ్వకండి. పాజిటివిటీని ఫిల్ చేయండి. సంపద, ఆరోగ్యం, ఆనందం, ప్రేమ అనే 4 మంచి ఆలోచనలను ఎప్పుడూ రిపీట్ చేయండి. వీటిని మీ మైండ్ లోపల ఉన్న గోల్డ్ మెడల్స్ లాగా భావించండి. ప్రతి రాత్రి నమ్మకంతో పడుకోండి. మీరు కోరుకున్న రిజల్ట్ దొరికినందుకు థ్యాంక్స్ చెప్తూ హాయిగా నిద్రలోకి జారుకోండి. మీ ప్రార్థన సబ్ కాన్షియస్ మైండ్కి చేరిపోయింది. ఇక పని జరిగి తీరుతుంది అనే గట్టి నమ్మకంతో ఉండండి. మనం జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కాదు, దాన్ని ఆచరించడానికి పుట్టాం. ఈ రోజు నుంచే మీ లైఫ్ని మార్చే శక్తి మీ లోపల ఉంది. దాన్ని వాడండి. మీరు నిజంగా అద్భుతమైన జీవితాన్ని గడపడానికి అర్హులు. ఈ బుక్ సమ్మరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకే బుక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మర్చిపోకుండా మన తెలుగు బుక్స్ సమ్మరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి బుక్ సమ్మరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ హ్యాపీ, బీ ఇన్స్పైర్డ్. థ్యాంక్ యూ సో మచ్.